పెద్దమావయ్య, రాజేశ్వరరావు గారు, కాశీపతి మావయ్య, సుబ్బక్క, అమ్మమ్మ, హాయ్, అత్తయ్య, పెద్దత్తయ్య, అక్షర, పాడతాడు. నువ్వు పాడిస్తే పాడతాడు. వాడికి నాకు నీకు కాదు, వాడికి చిన్నవాడికి. నువ్వు అడ్డం లేస్తే పాడతాడు. అడ్డం అడుగు అడుగు. పర్లేదులే. ఉమపిన్ని కూతురు సుభద్ర దింపారు. అది ఆయన సుబ్రహ్మణ్యం గారు. హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఉమపిన్ని బాబాయ్ గారు, సుధా, లలిత పిన్ని పిల్లలు, లలిత పిన్ని బాబాయ్ గారు, సీను మావయ్య స్టేజ్ ఎక్కాడు. ఈ ఊరికైనా నవ్వుతున్నారు, అందరి మీద జోకులు వేస్తుంటే. ఈయన జగన్నాథ్ గారు. అది నమస్కారం పెట్టి అలా మీరు జాగ్రత్తగా ఉంటున్నారు. ఓకే. ఆంధ్రపిల్లి బాబాయ్ గారు, కాశీపతి మావయ్య. అక్కడ వాడు పవన్ గారు, రవి, అత్తయ్య. వీడు కృష్ణార్క, వాడిని అప్పుడప్పుడు కోణార్క అని కూడా పిలుస్తాం మేము. ఇది అన్నయ్య. ఎరా నాకు తీస్తున్నావా అని అడుగుతున్నాడు కదా, తప్పకుండా తీస్తాను ఆయన. నీకు దేనికి ఇక్కడ లెన్స్ అడ్జస్ట్ చేసే ఎబిలిటీ దీనికి ఉంది, బ్రహ్మాండంగా. అంటే ముగ్గురు పట్టే చోట్ల నువ్వు ఒకడివి ఉన్నావు ప్రస్తుతానికి. డోంట్ వరీ. ముగ్గురు పట్టే చోట్ల నువ్వు ఒకడివి ఉన్నావు. డోంట్ వరీ. అక్షర్ నో బాబు, వాల్యూమ్ పెంచను అయినా దీన్ని. సాదిక్ నువ్వే నేను ఇలా కంటిన్యూ షూట్ చేస్తూనే ఉంటా. దిస్ ఈజ్ మై జాబ్. వెల్కమ్ టు ఆల్. మా హృదయపూర్వక స్వాగత సుమాంజలు. సాధారణంగా గెట్ టుగెదర్ అంటే యూజువల్గా అడిగేది దేనికి, మీరు
సాత్విక్ వద్దుమా. హలో. సరే వదిలేయండి వాడు. ఓకే, ఇది అదే చెప్తాడు. వైర్ అంతా ఉంది సార్. సరే, నేను ఫోన్ చేయగానే అడిగింది ఎందుకు అని ఊరుకోకుండా ఇందుకే అడిగారు కొంతమంది. అలా అందరూ చాలా మంది అడిగేటప్పటికి ఓహా అయితే చాలా ఉన్నాయి కాబట్టి లెట్ us give the choice to them to decide. So we would like to have a small contest where we will be supplying slips to you. You should say what would be the probable, or not probable, what would be the event. And those who are going to guess correctly, they are going to have a beautiful gift. What is the event we are looking at Rashi? In the very particular item. Very important. Huh? Okay. Super Devaja, you cannot enter the contest. We have decided to have a small get together here. Or at least once in a quarter, there should be some get together. So that పిల్లలందరూ కూడా ఎవరెవరో తెలుస్తుంది. And they will be able to exchange their views. Especially the younger generation. వాళ్ళకి అసలు రిలేషన్ అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో పడిపోయారు. And tomorrow they are going to blame us, but we have not done our duty. So, నా ఉద్దేశంలో it is once in a quarter, there should be a system of meeting people. And కొంతమంది అయితే వెరీ బిజీ పీపుల్ లైక్ who are వీడు వేరే వచ్చింది కాబట్టి చాలా కబుర్ చేస్తున్నాడు, మనకి టైం ఉండట్లేదు అని. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ దిస్ థింగ్. ఈవెన్ వెన్ వీఆర్ వర్కింగ్ వీ యూస్ టు కండక్ట్. అండ్ ఐ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్, మేము భువనేశ్వర్లో ఉండగా వీ యూస్ టు హ్యావ్ దిస్ ఈ టైప్ ఆఫ్ మీటింగ్. నాకు కొంత రీసెంట్గా అంటే 1923 రీసెంట్గా 92లో డిసెంబర్లో జరిగిన ఇన్విటేషన్. నేను వస్తాను వాళ్ళకి. సెలబ్రేటింగ్ the first decade of the get together, and it is going to be inaugurated by the Chief Minister. Some get together, they need not be any event. They need not be any event. To get together is to come together and understand one another. I think there are two problems. One is venue. Another is who is going to conduct and who is going to bear the expenses. Tarsari either. So there should be some way. I feel, పిల్లలతో హోటల్ పెడుతున్నామా and we are spending not less than 1,000 rupees for each. But we can share it and we can definitely have it. Once in a quarter, all the people can meet. Correct. And then the venue, take the person of venue, you can have it. Even Indira Gandhi Park or public share it. But what is required is let us all meet at one place and exchange our views. Why can't we encourage them? Evado somebody else has to say, we can say this one has done. Why can't we stand and say you have done a good thing? We can encourage it. For that also we can use this get together.